వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామ్ ప్రసన్న. ఈరోజు వీడియో ఏంటిదంటే మా మమ్మీ శారీకి పెయింటింగ్ చేస్తున్నా. కొంగు మాత్రం కొంచెం మంచిగా ఉంది. మా మమ్మీకి ఇది శారీ ప్లెయిన్ ఉండగా కట్టుకోవడం ఇష్టం లేదనుకుంటా, అందుకని 1 ఇయర్ నుంచి దాచిపెట్టి ఇవాళ తీసింది. దీన్ని మనం ప్రయోగశాల లెక్క ప్రయోగిద్దాం. ఏం చేద్దాం మమ్మీ? పెయింటింగ్ వేద్దాం, ఆడాడ ఫ్లవర్స్ వేద్దాం. కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. కాటన్ శారీ కాబట్టి కొంచెం లుక్ కూడా మంచిగా వస్తుంది. ఇంతకుముందు మా పాపది ఒక ఫ్రాక్ వీడియో పెట్టిన, చూడకపోతే అది చూడండి. ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను ఇది కట్టు చెంగు, అంటే ఈడి వరకు ఆటోమేటిక్గా వాడు లైన్ కూడా ఎంతమంది ఇయ్యలేదు. ఇది కట్టు చెంగు, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. పేపర్ వేసుకుంటున్నా. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటిదంటే ఎటు కిందికి వస్తుందో అది చూసుకోవాలి. అటు ఇటు వేస్తే చీర ఉల్టా పల్టా అవుతుంది. చీరను నీట్గా పరుచుకున్నాక మనం పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కింద పేపర్ కూడా వేసిన అది బండకున్ను చీరకు అతుక్కోకుండా మీడియేటర్గా ఉంటుందని. ఏది ఉన్నా కానీ పేపర్ను చీర చూసుకుంటుంది, బండ వేస్ట్గా కలర్ అంటుతుందని నేను అలా చేసాను. మీరు కూడా పెయింటింగ్ వేసేటప్పుడు క్లాత్ కింద పక్కా పేపర్స్ వేసుకోవాలి. లేకపోతే మాత్రం బండకు క్లాత్ అతుక్కొని కొన్ని సందర్భంలో చినిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఆరిపోయాక. అందుకని నేను పేపర్స్ వేసా. నేను ఇక్కడ ఫ్లవర్సే ఎందుకు వేస్తున్నా, లాస్ట్ పాపకి వేసిన ఫ్రాక్లో కూడా చాలా వరకు ఫ్లవర్సే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఫ్లవర్సే ఎందుకు వేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అమ్మకు ఫ్లవర్స్ అంటేనే ఇష్టం. మెయిన్గా మోక్ష డిజైన్ చూసాక మోక్ష లాంటిదే కావాలని అనుకుంది, కానీ అంత హెవీగా వద్దంది. జస్ట్ కింద వేసిన ఫ్లవర్స్ వేసేయాయి, పైన మిర్రర్ వర్క్ వేసి చిన్న ఫ్లవర్స్ అయినా ఏదైనా వెరైటీగా వేయి అంది. అందుకనే దాంట్లో నేను మెయిన్గా ఉన్న కింద బార్డర్ని మమ్మీ శారీకి కూడా కింద బార్డర్గా వేస్తున్నా. తర్వాత వచ్చేసి నేను మిర్రర్ కొంచెం ట్రెండీగా కుడదామని ఇట్లా మిర్రర్ పెడుతున్నా. మిర్రర్కి అవుట్లైన్ గమ్మది ఇప్పుడు 3D ఎఫెక్ట్ వస్తుంది కదా, అది తెచ్చేస్తే బాగుంటుంది కదా. ఈ ఫస్ట్ అయితే ఈ పెయింటింగ్ ఎండాక ఇది పెడతా, మీకు చూపించాలని ఇట్లా పెడుతున్నా. అన్ని ఫ్లవర్స్ వేసినాక చూపిస్తా. నేను చీరకు సగం వరకు పెయింటింగ్ వేసేసా. ఏం లేదు, సేమ్ థింగ్ నేను చెప్పినట్టే ఫ్లవర్స్, లీవ్స్, అలాగే మిర్రర్స్. ఇప్పుడు నేను అతకబెట్టిన మిర్రర్స్ ఫస్ట్ మీకు చూపించిన మిర్రరే. ఇది అన్నిటికన్నా పెద్ద మిర్రర్. కంగనాల్లోనైనా మొగ్గం షాప్లోనే అడిగితే ఇస్తారు పెద్ద మిర్రర్స్ ఇవ్వమంటే. కావాలంటే మీరు ఒకవేళ దీని ప్లేస్లో దాని లోపల ఏదైనా వేరే కలర్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ట్రెండ్ ఉంటుంది అన్నట్టు ఇలా నేను సెట్ చేసా. ఇప్పుడైతే శారీకి అయితే కింద బార్డర్ వచ్చేసింది, మరి మిడిల్ పార్ట్ వచ్చేసి ఏం చేద్దాం? చాలా సింపుల్గా అనిపించింది. అందుకే నేను నా దగ్గర ఉన్న చాలా చిన్న మిర్రర్స్ని అక్కడొకటి ఎగుడు దిగుడుగా అంటిపెట్టా. అదేంటండి పెయింటింగ్ అన్నారు, మళ్ళీ మిర్రర్స్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, ఏంటిది అంతా అంటారా? మనం ఏది ట్రెండ్ అని మనం క్రియేట్ చేస్తామో అదే ఫ్యూచర్లో ట్రెండ్ అయింది. నా వరకైతే మా మమ్మీకి ఇది ఫస్ట్ శారీ నేను పెయింటింగ్ చేయడం, అందుకనే కొంచెం ట్రెండీగా ఉండడానికి ఇలా ట్రై చేసా. మిర్రర్తోని పెయింటింగ్ ప్లస్ అన్నీ కలిపి చూద్దాం ఫైనల్ లుక్ ఎట్లా వస్తుందో. ఇప్పుడైతే నేను ఫస్ట్ మిర్రర్స్ అతకబెట్టా కదా, చిన్న మిర్రర్స్, దానికి నేను సూర్యుడి లెక్క గీతలు గీసా. నార్మల్గా అంతే, వేరే లుక్ ఏం లేదు. ఇదే అనుకుంది అమ్మ, నాకు ఇదే చెయ్యి, నాకు ఇట్లనే బాగుంటుంది, నాకు ఇదే నచ్చుద్ది అని కూర్చొని మరి నాతో చేపిస్తుంది. అమ్మ దగ్గరుండి ఆమెకు నచ్చినట్టు పెయింటింగ్ చేస్తుంది. అది లాస్ట్కి ఎట్లా కన్వే అయిద్దో లాస్ట్ పిక్చర్స్ నేను పెడతా. ఒక పక్కన నాకు ఎప్పుడెప్పుడు పని అయిపోద్దా అని నేను చూస్తుంటే మా మమ్మీ నాకు ఇంకొంచెం పని ఎక్కువనే చేస్తుంది. అమ్మ ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను పెట్టిన పెద్ద మిర్రర్స్ కింద ఇలా చిన్న మిర్రర్స్ 3 అతకబెడుతుంది. అది ఎక్కడ పిచ్చో ఏమో అనుకున్నా, కానీ బాగుంది. ఒక్కొక్కటి ఫిల్ చేస్తుంటే ఇలా అతకబెట్టి కలర్స్ వేస్తుంటే చాలా బాగా కన్వే అవుతుంది. సారీ మాత్రం నాకైతే భలే నచ్చింది. నేను మాత్రం ఇలానే అతకబెడుతున్నా. గ్లూ వేసి
పెద్ద మిర్రర్లో ఉల్టా పల్టా రెండు చూసి పెడుతున్నా. అదేంది మిర్రర్స్కి రివర్స్ ఉంటుందా సీదా ఉంటుందా అని క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే రివర్స్ ఉన్న సైడు షైనింగ్ తక్కువ ఉంటుంది, సీదా ఉన్న సైడు కొంచెం షైనింగ్ వస్తుంది. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఇది రైట్ ఇది రాంగ్ అని. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది 3D అవుట్లైనర్ని వాడుతున్నా. ఇది మిర్రర్ చుట్టూ గీయడానికి నేను స్పెషల్గా తెచ్చుకున్నా. దీంట్లో కలర్స్ ఉంటాయి, 7 కలర్స్ వరకు దొరుకుతాయి మనకి ఈజీగా. ఈ కలర్లలో నేను రెడ్ కలర్ వాడుతున్నా, ఎందుకంటే పింక్ రెడ్ కాంబినేషన్ కొంచెం బాగుంటుంది. శారీ లైట్ పింక్, ఇది అవుటర్ లైన్ రెడ్ కాబట్టి కొంచెం కలర్ బాగుంటుందని తెచ్చా. లీవ్స్ గీస్తున్నా. నెక్స్ట్ లీవ్స్ ఏం లేదండి, స్క్వేర్ షేప్ ఉన్న బ్రష్తోని మనం కార్నర్ నుంచి మెల్లమెల్లగా లోపలికంటే లీవ్స్ వస్తాయి. మా అమ్మ శారీ కాబట్టి మా అమ్మకు నచ్చినట్టు మా అమ్మ క్రియేటివ్ చేసుకుంటుంది. ఎందుకంటే నేను సామాన్యంగా ఎందులో ఏలు పెట్టని మా అమ్మని, కాకపోతే దాని శారీ కాబట్టి దానికి ఇష్టం ఉన్నట్టు ఫిలప్ చేసుకొని అన్నట్టు ఇష్టపెట్టిన. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేద్దాము, ఒక్కొక్కటి ఇష్టపెట్టు ఇంకోటి వేద్దాము అంది. సరే అని ఇష్టపెట్టా. నేనైతే మ్యాచింగ్ సెంటర్ పోయి అంతలోపు ఈ కలర్ బ్లౌజ్ తెచ్చా. దీనికి సెట్ అయిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా మమ్మీ చూడండి అంతేంటవా, నీ చీరని కాదు నాకు హెల్ప్ చేద్దామని నేను ఎంత పైన కూర్చొని మొత్తం మాపేసిన. బ్లౌజ్ బాగుంది మమ్మీ. మమ్మీ ఏం చెప్తానవే, నేను ఇక్కడికి ఇవి చేస్తా అంటే మా అమ్మ పెద్ద అద్దాలు తీసుకొని మిడిల్లో బాగుందా ఇలా బాగుందా చెప్పు వాళ్ళని. ఎట్లా బాగుంటుంది, అయ్యయ్యో నా కళాఖండాన్ని మొత్తం ఖరాబ్ చేస్తాను. చూడండి ఇట్లా పెడితే బాగుందా, ఇగో ఇలా బాగుందా, ఇలా అంతా బోడగా ఉందని ఇట్లా అద్దాలు ఇరికిచ్చినండి. దీనికి నేను తప్పు అని అంటుంది. మీరు ఏది రైటో ఏది రాంగో చెప్పండి. అంతేంటవా? మోక్ష కూడా మా మమ్మీ పార్టీకి చేరిపోయింది. మా అమ్మ ఆ మిర్రర్స్ని ఎట్లా అతకబెట్టిందో చూపిమంది ఈ వీడియోలో. ఇట్లా గ్లూ వేసిందంట, ఆ మిర్రర్ని అట్లా పెట్టి గట్టిగా ఒత్తింది. తర్వాత 3D అవుట్లైనర్స్ని వాడి చుట్టూరా లైనర్ గీసుకుంటూ వచ్చింది. ఫైనల్గా అయితే శారీ ఎండ్ వరకు వచ్చేసింది. ఎండ్ కార్డు కూడా వేయొచ్చు. మా అమ్మ ఇప్పుడు వేసే 3 మిర్రర్స్ ఫిలప్ చేసేస్తే అయిపోతుంది. దానికి తగ్గ బ్లౌజ్ కుడితే అయిపోద్ది. దీన్ని తర్వాత మా అమ్మ ఎట్లా వేసుకొని ఎట్లా ఫొటోస్ దిగుతుందో నేను లాస్ట్లో యాడ్ చేస్తా. లాస్ట్కి వచ్చినాక కొంగులు నేను కలర్స్ వేయలేదు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ కలర్గానే ఉందని. నిన్న ఆ బ్లౌజ్ తెచ్చుకుంది, దాని మీద వేసుకోవాలని 2 గంటలలో బ్లౌజ్ కుట్టించుకున్నది. అంత పెద్ద మహాతల్లి ఆమె గారు వేసిందని ఇగో ఈమె గారు ఆమెకి వేసిన డ్రెస్ తెచ్చుకున్నది. ఆమె అట్టే కలర్ వేసేది అట్టే వేసుకుంటాం కాబట్టి అట్టే లైక్ చేసుకొని మా అమ్మలాగా సింపుల్ డిజైన్స్ నచ్చిన వాళ్ళకి ఈ డిజైన్ వేసుకోవచ్చు, పర్లేదు, బాగుంది. లుక్ వైజ్ కూడా బాగుంది. ఫోటోలలో నార్మల్గా అనిపించినా కానీ బయట వేసుకుంటే అందరు అడిగారంట ఎవరేసిళ్ళు. మా అమ్మ ప్రౌడ్గా నా బిడ్డ వేసిందని చెప్పిందంట. అదొక్కటి చాలు నాకు ఇక. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.